హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి నుంచి CGL నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఆ టోటల్ వేకెన్సీస్ అండ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో అప్లికేషన్ స్టార్ట్ అయింది నిన్న, విచ్ ఈస్ 9th June. అది 4th July వరకు ఓపెన్ అయి ఉంటుంది ఆ విండో. అండ్ మనం ఆన్లైన్ పేమెంట్స్ చేసుకోవడానికి వచ్చేసి లాస్ట్ డేట్ 5th July. అండ్ అప్లికేషన్స్లో ఏదైనా కరెక్షన్స్ ఉంటే దానికి విండో కూడా స్పెషల్గా ఓపెన్ చేస్తారు, విచ్ ఈస్ ఫ్రమ్ 9th July to 11th July. Tier 1 13th నుంచి 30th August లోపు జరుగుతుంది. అండ్ Tier 2 వచ్చేసి డిసెంబర్లో జరుగుతుంది. ఈ గ్యాప్లో మనకి ఏదైనా హెల్ప్ లైన్ అంటే ఎర్రర్స్ కానీ ఏదైనా కావాలనుకుంటే మనకి కింద హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చేసారు, టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1800309303. సో ఇవి మనకి మెయిన్ డీటెయిల్స్. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి పే లెవెల్స్ అండ్ జాబ్ డెసిగ్నేషన్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేద్దాం. నాకు తెలిసి 4 to 7 పే లెవెల్స్ ఉంటాయి. 7th పే లెవెల్ వచ్చేసి స్టార్టింగ్ సాలరీ 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. అండ్ దాని డెసిగ్నేషన్స్ చూస్తే ఇలా ఉన్నాయి. సో పే లెవెల్ 6లో అయితే స్టార్టింగ్ సాలరీ 35,400 నుంచి ఉంటుంది అండ్ ఎండింగ్ వచ్చేసి 1,12,400 దాకా ఉంది. అన్నీ సేమ్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉంటాయి, కాకపోతే లెవెల్స్ మారుతాయి, సీనియర్ లెవెల్, జూనియర్ లెవెల్ అలా. అప్లై చేసే ముందైతే ఆ క్వాలిఫికేషన్, ఆ పోస్ట్కి తగ్గట్టు మీరు ఎలిజిబులా కాదా, మీ దగ్గర అన్నీ ఉన్నాయా లేదో చూసుకొని అప్లై చేయండి. సో వేకెన్సీస్ విషయానికి వచ్చేస్తే ఇందులో అప్రాక్సిమేట్లీ 14,582 వేకెన్సీస్ ఉన్నాయి. బట్ ఈ వేకెన్సీస్ మనకి ఎగ్జామ్ అయిపోయి అవైలబిలిటీ వచ్చి మనం ఆఫర్ లెటర్ చేతికి వచ్చే టైంకి మారొచ్చు కూడా. సో మనకి దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అవన్నీ మనకు తెలిసినవే. డిగ్రీ అయి ఉండాలి, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ మన చేతిలో ఉండాలి. దీనికి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు చూసుకొని. సో ఏజ్ రిలాక్సేషన్ అప్లై చేసుకోవాలంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ప్రూఫ్స్ కావాల్సి ఉంటుంది, అది కూడా ఒకసారి చూసుకోండి. సో ఆన్లైన్ పేమెంట్ ఫీ వచ్చేసరికి 100 రూపీస్ ఉంటుంది మిగతా నార్మల్గా. అండ్ లేడీస్కి అండ్ SC ST ఆర్ ఇంకేదన్నా హ్యాండిక్యాప్డ్ పీపుల్కి వీళ్ళకి ఫీ అనేది ఏముండదు. రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళందరికీ అప్లికేషన్ ఫీ ఉంటుంది, విచ్ ఈస్ 100 రూపీస్. అది మనం 5th July లోపు పే చేయాల్సి ఉంటుంది, దాని తర్వాత తీసుకోరు. అండ్ ఆల్సో మనకి ఎగ్జామ్ సెంటర్స్ మన రీజన్లో చూద్దాం. ఇక్కడ అన్ని రీజన్స్ ఇచ్చేసారు, మనది సౌత్ రీజన్ కాబట్టి మనం సౌత్ రీజన్లో ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయో చూద్దాం. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, సాలెం, కోయంబత్తూర్, మదురై, తిరుచిపల్లి, ఇలా చాలా ఉన్నాయి, చూసుకోండి. అండ్ కమింగ్ టు Tier 1లో మనకి ఏమేమి ఉంటాయో చూద్దాం. జనరల్ ఇంటెలిజెన్స్ ఉంది, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. ఈ 4 సెక్షన్స్ ఉంటాయి. 4 సెక్షన్ నుంచి ఒక్కొక్క సెక్షన్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 2 మార్క్స్ ఉంటుంది. టోటల్ వచ్చేసి మనకి 200 మార్క్స్ అండ్ ఆల్సో నెగిటివ్ మార్కింగ్ ఉండిద్ది, విచ్ ఈస్ 1/4 ఆఫ్ ద టోటల్ మార్కింగ్ అలాటెడ్ టు ఈచ్ క్వశ్చన్. అంటే ఒక క్వశ్చన్ 2 మార్క్స్ అయితే అందులో 1/4 మనకి మైనస్ పడిద్ది. సో ఆన్సర్స్ పెట్టేటప్పుడు చూసుకోండి జాగ్రత్తగా. దెన్ Tier 2 కూడా మనకి ఇచ్చేసారు. Tier 2లో కూడా లెట్స్ సీ, ఫస్ట్ పేపర్ 1 ఉంటుందండి. ఈ పేపర్ 1లో ఏంటంటే 2 సెషన్స్ ఉంటాయి. ఆ 2 సెషన్స్లో కూడా చాలా సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు సెషన్ 1లో మనకి సెక్షన్ 1 ఉంటుంది, అందులో మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఉంటుంది. అవి 2 కలిపి 1 hour ఉంటుంది. 60 క్వశ్చన్స్ ఉంటాయి 180 మార్క్స్కి. సెక్షన్ 2లో ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇది 70 క్వశ్చన్స్ ఉంటాయి, అవి 210 మార్క్స్కి.
సెక్షన్ 3 కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, అది 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్ 3 మార్క్స్, మొత్తం 60 మార్క్స్కి ఉంటుంది. దెన్ సెషన్ 2లో సో ఇలా ఉంటాయి, మీరు చూసుకోండి. ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఏ సెషన్ ఎలా ఉంటుంది, అందులో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, దానిలో సిలబస్ ఏంటి, అది ఎవరు అప్లై చేసుకోవాలి అన్నీ ఇచ్చేశారు. ఆల్సో పేపర్ 1 అనేది అందరు కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. టైర్ 2లో పేపర్ 2 మాత్రం ఓన్లీ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ లేదా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 లెవెల్ లేదా ఆఫీస్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ పొజిషన్స్కి అప్లై అయ్యి టైర్ 1లో అప్లై చేసి టైర్ 1లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. ఆ పేపర్ 2 స్టాటిస్టిక్స్కి సంబంధించింది అనమాట. ఆల్సో ఇంకా మనకి ఇక్కడ సిలబస్ ఇచ్చేశారు, ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఇచ్చేశారు, అండ్ ఎగ్జామినేషన్ అప్పుడు మనకి చేతిలో ఏమేమి ఉండాలి ఎగ్జామ్ సెంటర్ దగ్గర అవి కూడా ఇచ్చేశారు. సో ఇక్కడ ఒకటి ఉందండి, ఏంటంటే CGL SSC వాళ్ళు రీసెంట్గా మన ఆధార్ని అకౌంట్కి, మనం రిజిస్ట్రేషన్ చేసుకునే అకౌంట్కి లింక్ చేయాలని ఇచ్చారు ఆ అప్డేట్. ఆ అప్డేషన్ మీకు ఒకవేళ అవ్వకపోతే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి 2 hours ముందే వెళ్ళాలి లోపలికి. అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే ఎలా ఉంటుంది.